బిగ్ బాస్ అనేది తెలుగు ప్రేక్షకులకు ఇక్కడి వాతావరణానికి పద్ధతులకు నప్పుతుందా అనే అనుమానాల్ని ఎన్టీఆర్ పటాపంచలు చేసేశాడు. ఇక తన వాక్చాతుర్యంతో ఇమేజ్ తో ఈ కార్యక్రమానికి వనే తీసుకొచ్చాడు. బిగ్ బాస్ మెల్లమెల్లగా స్లో పాయిజన్ రూపంలోకి ఎక్కేసింది. ప్రతిరోజు బిగ్ బాస్ గురించిన చర్చే. అలా సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు సీజన్ 2 మొదలైపోయింది. ఎన్టీఆర్ లా నాని షోని రక్తి కట్టించలేడని కొందరంటుంటే, లేదు నానికి తొలి ఎపిసోడ్ ఇది, అప్పుడే నానిని జడ్జ్ చేయలేమని కొందరంటున్నారు. అయితే నాని సంగతి కొంచెం పక్కన పెడితే సీజన్ 2 పార్టిసిపెంట్స్ పై, వారి పర్ఫార్మెన్స్ ల పైన సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ లపై కత్తి మహేష్ లాంటి సినిమా క్రిటిక్ కూడా రివ్యూ ఇచ్చేశాడని నెట్ లో వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై కత్తి స్పందిస్తూ, బిగ్ బాస్ సీజన్ 1 మాదిరి అబ్బా వీళ్ళొచ్చారా అని అదిరిపోవడానికి ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ముమైత్ ఖాన్, ధన్రాజ్, శివబాలాజీ ఇలా పాపులర్ ఫిగర్లు కనిపించారు. అయితే బిగ్ బాస్ 2 లో బాబు గోగినేని, తేజస్విని మినహాయిస్తే ఎక్సైటింగ్ ఫేస్లు ఏమీ కనిపించలేదు. పైగా ఈసారి ముగ్గురు అన్సెలబ్రిటీల్ని సామాన్యుల కోటాలో తీసుకున్నారు. వాళ్ళ వల్ల షోకి అదనంగా వచ్చే గ్లామర్ ఏమీ లేకున్నా సెలబ్రిటీల షోలో కామన్ పీపుల్ ని సెలెక్ట్ చేసినందుకు సామాజిక న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ గా ఈ కామన్ పీపుల్ లో ఒకరు విజేత కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఇక తనీష్, గీతా మాధుర్ల పేర్లు ముందు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి కాబట్టి వాళ్ళ విషయంలో ఎలాంటి షాక్లు లేవు. అమిత్ తివారీ, శ్యామల, కౌశల్ రెడ్డి వీళ్ల గురించి ప్రత్యేకంగా బిగ్ బాస్ షోలకు ఎడిక్ట్ అయ్యే ఛాన్స్లే లేవు. తొలి ఎపిసోడే కాబట్టి ఇంకా అసలు డ్రామా మొదలవ్వలేదు కాబట్టి ఇప్పటికే ఈ షో గురించి ఓ నిర్ణయానికి రాలేం. కాకపోతే బిగ్ బాస్ 1 తో పోలిస్తే బిగ్ బాస్ 2 కి కిక్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబు గోగినేని, తేజస్వి, గీతా మాధురి, తనీష్ లాంటి వాళ్ళు కాస్త లీడ్ తీసుకొని కాంట్రవర్సీలు చేస్తే తప్ప బిగ్ బాస్ 2 కి కలరాదు. ఏమైనా జరగచ్చు. ఈసారి ఇంకాస్త మసాలా అంటూ నాని ఇస్తున్న హింట్లని బట్టి చూస్తే మున్ముందు గేమ్ ప్లాన్ చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఆట ఎంత రంజుగా ఉంటుందో చూడాలి అంటూ కత్తి మహేష్ స్పందించాడు. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ. థాంక్యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.